ఇప్పుడు ఓం తత్సత్ అనే ఆ వార్తై ఆ మంత్రం దేనికోసం చెప్పేమో అనే దాన్ని ఈ 23లోండి 28 దాకా ఉండే శ్లోకాలలో భగవాన్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. அதாவது கேள்வி தானம் தவம் తపస్సు ఇదంతా మన చేసేప్పటికి మనోభావనే వచ్చి మనకు సరిగా ఉండొచ్చు. కాబట్టి మన చేసేప్పటికి దానిలో ఏదైనా కురైలు ఉండింది వాய்ப்புలు ఉంది. ఆ కురైల్ని మన వచ్చి అది లేకుండా అదావదు మన செயல் முடிచేప్పటికి మన వచ్చి ఏమి దానికోసం మన వచ్చి మండిపడికేమో దేవుడితో దేవుడా నేను చేసిందిలో ఏదైనా కురైలు ఉన్నదంటే దాన్ని మన్నించుకో అట్లా చెప్పేవు. అదే దానికి బదులా ఈ మంత్రం చెప్పితేనే సానుట. ఈ ఓం తత్సత్ అని చెప్పితేనేని ఆ దేవుణ్ణి ఆ ఓం తత్సత్ అనే దాని అర్థం మన ఇంకా చూడపోయేము 23వ శ్లోకంలో చూడము. అది చెప్పితేనేని అది వచ్చి దేవుడుடைய 3 నామాలు పేర్లు ఆ దాన్ని చెప్పుతనేని ఆ దేవుడితో మన మణిపడినట్టుగా అర్థం. ఆ ముழுமை అవసరం మన చేసే యజ్ఞం దానం తపస్సు అన్నినేమి ఆ ముழுமை అవిందుకు కంప్లీట్ అవిందుకు ఏదైనా కురైలతో అది లేకుండా మన వచ్చి దేని చట్టు చెప్పారంటే మనోభావనతోని నేను మంచి విధంగా చేసి మనకు వచ్చి ఒక ఫీలింగ్ ఉండు. అదావదు ఇది మంచి బాగా చేసిందామా ఏముందో ఎట్టా చేతే సరిగా వచ్చును ఇంకా దీన్ని ఎట్టా మనకు తెలాలేదే ఆ విధులంతా ముழுமைగా మనకు తెలకపోతే దాన్ని పట్టింత మన యోచించాల్సిన అవసరం లేదు. మన మాక్సిమం మన నుంచి ఏమి మన కెపాసిటీ తగ్గట్టు మన వచ్చి ఎంత అలవు ముయర్చి చేసి మన నుంచి ఏం చదివిందలోనో దాన్ని చదివి దాన్ని తెలుసుకుని మన చెయ్యాల్సింది ముఖ్యం. కాబట్టి అట్ట మన వచ్చి ఏదైనా ఊడిసిపోయింది తనాలం దాని నుంచి మన వచ్చి యోచించాల్సిన అవసరం లేదు. మన ఈ ఓం తత్సత్ అనే మంత్రాన్ని మన రిపీట్ చేసేప్పటికి దాన్ని చెప్పి మన ఆ దానం ఇదినింతాని ఆరంచేది ఆ తపస్సు యజ్ఞం ఇదింతా ఆరంచేది. అదే మరి ముడిచేప్పుడు దాన్ని చెప్పి ముడిచేది. మనం ఇప్పుడు తినేము ఏమన్నా దోషాలు ఆ ఆహారాలు ఉంటే కూడా దేవుణ్ణి ఎంచి దాన్ని తినేప్పటికి ఆ దోషాలు అన్ని నేని లేకుండా సకావుతుంది. అదే మరి ముడిచేప్పటికి దేవుణ్ణి ఎంచి ముడిచితే అది వచ్చి ఆ కురైలు అన్నినే నీంగుసును అనేదే ఇక్కడ చెప్పేది. అదావదు ఏం చేసినాலும் ఇరై వழிபாடு ఇరైవన్ని ఎంచకుండా అక్కడ ఏ ఒక విషయాన్ని చెయ్యకూడదు అనేది ఈ దీనిలోని మనం పురించుకునేది. ఏది ఆరం చేపుడుగుని ఆ దేవుణ్ణి ఎంచే చెయ్యాలే అని చేసేప్పుడుగుని అదే ఎన్నంతో ఉండాలే ముడిచేపుడుగుని అదే ఎన్నంతోనే ముడిచాలే అనేదే మన ఈ దీని మూలంగా తెలుసుకుంటాము. అదావదు అన్ని నేనే ఇరైవనుடைய ఇదే అదేవనుடைய வெளிப்பாడే అనేదాన్ని తిరిగి మన అవేర్నెస్ కి ఎత్తుకొచ్చేదే వద్దే ముఖ్యం. అట్ట అవేర్నెస్ ఎత్తురంగా మనవుடைய అహంకారం మమకారం అనేది నీంగుంటా వచ్చును. మన మనస్సు పక్వం అవ్వకునే వచ్చును. అదే ఇక్కడ పర్పస్. మన మెయిన్ పర్పస్ ఏమి మనవుடைய అహంకారం మమకారంలోని మన విడుపడాలే. అది విడుపడితేనే మన మనసు ఈ దేహ అభిమానాల్లోనే మనం అట్టుకు ముడుచుతా ఉంటాము. దాని నుంచి దల్లోండి మన విడివించుకునేదే వద్ద ముఖ్యం. అది విడుపడాలంటే మనకు ఏం పురించాలే అన్నినేని ఇరైవనుடைய ఆ లీలై ఇరైవనుடைய ఆ வெளிப்பாడే అన్ని తోట మాత్రంగా అన్ని తెలుతా ఉంది అనేదాన్ని మన పురించుకోగా ఆ నియతి పడి అన్నినే నడుతా ఉంది అనేదాన్ని మన పురించుకోగా ఆ పక్వం మనసుకు రాగా మన వచ్చి నిదానంగాని ఏ చెయ్యాలంటున్నాலும் దాని నిదానంగాని ఒక పొరుమతోని చేసే పక్వం అనేది వచ్చును. ఏ ప్రచనలు వచ్చినాலும் దాన్ని డీల్ చేసే ఒక పక్వం మనకు వచ్చును. అదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. ఈ దీని మూలంగా ఈ మంత్రాన్ని చెప్పేప్పుడు అదావదు ఇప్పుడు వచ్చి
ఏది ఉంటున్నాலும் స్వామిజీ పరమార్థానంద ఏం ఎగ్జాంపుల్ దీనికి ఇచ్చిండారంటే, ఇప్పుడు కంప్యూటర్లంతాని మన స్పెల్ చెక్ అటనిసి వచ్చినాం. స్పెల్లింగ్ ని మన చెక్ చేయాలంటే ఆ స్పెల్ చెక్ అనే దాన్ని వేస్తామంటే మన రాసినదిలో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నదంటే అదే కరెక్ట్ చేస్తుంది. అదే మరి మన కురైలు మన చేసే చెయ్యల్లో ఏదైనా కురై ఉన్నదంటే ఈ ఓం తత్సత్ అనే దాన్ని తిరిగి మన జ్ఞాపం చెయ్యంగా ఆరంభించేప్పటికి ఎడైలో అది 3 వార్తని చెప్తే పర్వాలా, లేకపోతే ఒక్క వార్త ఓం అటని చెప్పి ఆరంభించతే కూడా పర్వాలేదు, లేకపోతే తత్ అటని ఆరంభించతే కూడా దీనికి తగ్గట్టు ఏ రిచువల్స్ వేసామో దాన్ని అడిపడేగా దీని మన ఈ దేవుడుடைய దీని జ్ఞాపం చేసి ఈ మంత్రాన్ని జ్ఞాపం చేసి మనం చేసేప్పుడు దానిలో ఉండే కూరలంతా నిమిషం దానికి మన కూరతోనే చెయ్యాల్సి మరి చేసి ఏ కానీ తప్పు చేసి ఓం తత్సత్ అటని చెప్పిరాచమా మరి అంటే అట్ట లేదు. మన అరింజకుండా చేసే తప్పులాగే ఇది వచ్చి ప్రాయచితంగా అమంజను అనేదాన్ని మన ఏమపెట్టుకోలే. ఇదే ఈ ఓం తత్సత్ మూలంగా మనకు మెయిన్ గా చెప్పబోయేది. దాన్ని మన సూతాడి వేల్వి దానం దవం దీన్ని అన్నినేని ముழுமைగా మన చేసి ముడిచేదానికి దానిలో ఏ విధమైన కురైపాడు లేకుండా ఉండేదానికి ఉపదేశంగా దీని భగవాన్ చెప్పేరు. సూతాడి 23వ శ్లోకం. ఓం తత్సత్తితి నిర్దేశక బ్రహ్మణాస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన ద్వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సత్తితి నిర్దేశక బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ ఇతి నిర్దేశక బ్రహ్మణః త్రివిధః స్మృతః బ్రాహ్మణాః తేన వేదాః చ యజ్ఞాః చ విహితాః పురా. ఇక్కడ వచ్చి నిర్దేశక అంటే குறிப்பிட்டு చెప్పేది. அதாவது இப்பிரம்மணக అంటే ఈ బ్రహ్మం అదావదు పరంపొరుள் మన ఆత్మ బ్రహ్మం సితాని సౌతా వచ్చేమికా ఆ பரம்பொருள்னி குறிப்பிட்டு சில பேர்లని పెట్టి చెప్పారు. అది ఏం పేరు? త్రివిధః స్మృతః 3 విధంగా దాన్ని ఎంచి చూసేము. 3 పేరు పెట్టి దాన్ని మనసులో ఎంచేము. ఏ 3 పేరే? ఓం తత్ సత్. ఓం అటానిసిని ఓం అనేది బ్రహ్మం పరంపొరుளுடைய ఇంకొక పేరు. అనగా తత్ అనేదిని దానిuடைய ఇంకొక పేరు. ఓం అంటే మనuடைய పావనకర్త, ప్రొటెక్టర్, ఈ ఉలగానియేని ఇది பாதுகாத்தே தன்மை கொண்டது. అదే ఓం అనేది. அதே மாதிரி தத்து అంటే அப்பிரமேயக అంటే புலன்களால் அறிய முடியாதது. அதே தத்து. సర్వ ప్రమాణ అగోచరాహ అంటే మన ఈ ప్రమాణங்கள் మూలంగా మన తెలుసుకుందుకు వెళ్ళవదు. దాని ఆ ఫీల్డ్ కు అప్పార్పట్టదు. ఇప్పుడు కన్నుతో మన చూసిండలేదు, చెవితో వినిండలేదు అంతా మన ఏర్కనవే చూసిండాము. 2వ అధ్యాయాలనే మనం చూసిండాము. అప్రమేయక ఆత్మ వచ్చి అప్రమేయక. అదే మరి ఇక్కడ బ్రహ్మంని అప్రమేయక అనేది. దానే తత్ అంటే అది అంటే దాన్ని మన చూసిండెళ్ళవదు అటాసి అర్థం. దాని పులన్లను పెట్టి మన నుంచి అరించుకుందుకు వెళ్ళవదు అటువంటిది. అనగా సత్ అంటే అన్నిటిని ఇదిగా ఎగ్జిస్టెన్స్ గా ఇరుపుగా ఉండేది. ఆ ఎటర్నల్ ప్రిన్సిపల్ అంటే అది వచ్చి నిత్యంగా ఎప్పుడు ఆ ఇరుపుగానే సత్తుగానే ఉండేది.
ఆ ఇరుపుగా ఉండేది అనేదే ఇక్కడ ఆ వెరీ ఎగ్జిస్టెన్స్ మన ఒక్కొక్కటినుడయ్య ఆ ఇరుపు అనేది ఇచ్చి దీని పెట్టే ఉంది, దీని ఉడయ సత్తుని పెట్టే అన్ని ప్రపంచాల్లో ఉండే అన్ని విషయాలని తోట్ర మాత్రంగా విళంగుతుంది అనేదాన్ని మన గురించుకోలే. అనగా ఇదిలో వచ్చి ఈ 3 విధ పేర్లని మన ఆ పరంపొరుల్ని ఏని మనకు జ్ఞాపం చేస్తుంది అనేదాన్ని మన புரிஞ்சுக்கோல. அதாவது குறிப்பு பெயர் నిర్దేశక అంటే మనని குறிப்பிட்டு ఆ పేరుని చెప్పేది. మనకు ఆ దీని మూలంగా ఓం అనేప్పటికేని మనకు ఆ పరంపొరులే జ్ఞాపకం వచ్చును. அதே மாதிரி தத்து అంటున్నాலும் ఆ ఈశ్వరన్ పరంపొరులే మనకు జ్ఞాపకం వచ్చును. அதே மாதிரி సత్ అంటున్నాலும் ఆ పరంపొరులే మనకు జ్ఞాపకం వచ్చును. అన్నిటిని ఇరుపుగా ఏది ఉందో అన్నికి ఇరుపుని ఏది ఇస్తుందో అనే అర్థాన్ని మన జ్ఞాపకం దాని నుంచి ఈ 3 ఆ పరంపొరులని మనకు జ్ఞాపకం చూస్తుంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఈ 3 తేన అంటే దీని ఈ 3 ఏం చేస్తుంది? తేన அதனால் பிராமணக வேதாக யஜ்ஞாக ச విహితాహ పురా. పురా అంటే ముందర, మున్నాల్ అర్థం. ముందర ఈ బ్రాహ్మణహ అంటే బ్రాహ్మణాహ అంటే దోరి ఈ వేదాలని ప్రొటెక్ట్ చేసి దాన్ని టీచ్ చేసేరో, దాని అది ఉండేదానికి దోరి కారణంగా ఉండారో, దాన్ని ప్రిసర్వ్ చేసి దాన్ని పాదుకాకి దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని ప్రిసర్వ్ చేసి దాన్ని చెప్పించారో, ప్రీచ్ చేసారో, ప్రమోట్ చేసారో వాళ్ళు వచ్చి బ్రాహ్మణర్లు అనేసి అర్థం. అదే మరి ఆ బ్రాహ్మణర్లు అనగా వేదాహ. ఈ వేదాహ అంటే ఆ వేదాలు మన దీని వచ్చి ఇదిలో మూనాది అధ్యాయాల్లోనే మనం చూసిందాము. ఈ బ్రహ్మ వచ్చి దేవుడు వచ్చి దీనిని సేరే పడచ్చినారు. ఇది వచ్చి మనకి కామ దుక్కుగా ఉండి మనకి పరస్పరం అని మన దీని పెట్టే అన్నిని దీని కామ దుక్కుగా పెట్టుకుని ఇది వచ్చి మూనాది అధ్యాయాల్లో 10వ శ్లోకం. సఖ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతికి అనేన ప్రసవిస్యధ్వం ఏసవోస్త్విష్ట కామదుక్ అటనిసి ఈ యజ్ఞాన్ని పడచ్చి, యజ్ఞం వేదం ఇదంతాని పడచ్చి దీని పెట్టు మీరు வாழ்க்கைలో బాహరండా అటనిసి దీని కామ దుఃఖాన్ని మీరు విరుంబిందాన్ని వీచును అనేటంతాన్ని మనం మొదటనే చదివింటాము 3వ అధ్యాయాల్లో. దానే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోలే. ఇక్కడ వచ్చి ఆ యజ్ఞం అంటే లైఫ్ స్టైల్ అని అర్థం. ఈ లైఫ్ స్టైల్ మన వచ్చి ఈ మన బుద్ధిపూర్వంగా క్లియర్ గా తెలివిగా ఎట్టా வாழ்ந்தால అనేదాన్ని புரிஞ்சுకుని வாழ்ந்தே வாழ்க்கை. அதாவது ఈ செயல்கள் మన ఎట్టా చెయ్యాల, ఆ దేవుడికి అర్పణంగా చెయ్యాల, వచ్చే ఫలంలాని మన దేవుడుடைய ప్రసాదంగా ఎత్తుకోలే. ఆ మన వచ్చి செயல் చేసేప్పుడుని ఆ భావన ఉండాల, మన అనుభవించేప్పుడుకుని ఆ భావనలోండి మారకూడదు. ఇదే ఇక్కడ యజ్ఞం అనే వార్த்தை మూలంగా ఆ வாழ்க்கை మురై మూలంగా శాస్త్రం మనకు చెప్పితుంది. ఆ వేదాల్లో ఉండే ఈ యజ్ఞాన్ని బట్టి మన తెలుసుకుంటున్నాము. దాని నుంచే ఈ 3ని చెప్పారు. ఈ యజ్ఞం అనేది ఆ வாழ்க்கை మురై, ఆ మన తెలివిగా బుద్ధితో తెలుసుకునే ఆ வாழ்க்கை మురై. ఆ வாழ்க்கை మురై మంచిగా ఆ வாழ்க்கை మురైని మన ఎక్కొండి తెలుసుకుంటున్నాము, ఈ వేదాలోండి తెలుసుకుంటున్నాము. ఆ వేదాన్ని బాగా ప్రిసర్వ్ చేసి ప్రొటెక్ట్ పాదుకాపు చేసే వాళ్ళు దోరు ఈ బ్రాహ్మణర్లే. దాని నుంచి ఈ 3ని ఈ దిల్లోండే ఉరువవింది అట అనేసి చెప్పారు. ముందరనేని ఈ పరంపొరులు వచ్చి ఈ 3ని ఉరువాకింది
అదావదు ఈ బ్రహ్మం పరంపొరుల్ ఆ సత్తు అనేదాన్ని మనం పురించుకుంటేనే మన నుంచి ఆ ఉణర్వుగా ఉండుకుని ఆ ఇరుపు ఉణర్వుగా ఉండుకుని ఈ வாழ்க்கை మురైని మన బాగా வாழ்ந்திందుకు వెళ్ళమును అనేదాన్ని మన దీని మూలంగా ఈ వేదాలు ఈ శాస్త్రాల మూలంగా మన తెలుసుకుంటున్నాము. దీనింతని మొదటనేని ఆదిలోనేని పురా మొదటనేని అన్నిని ఉరువాకి పెట్టిండారు అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చేసేది. ఈ బ్రాహ్మణులు ఏం చేశారు, వాళ్ళ టీచింగ్ మూలంగాని వాళ్ళు నడుచుకునే మూలంగాని వాళ్ళుடைய టీచింగ్ அதே மாதிரி ஒண்ணு వాళ్ళు నడుచుకునేది వాళ్ళ வாழ்க்கை మహాన్లు ఉంటారు వాళ్ళ வாழ்க்கை మురైని సూతనేని అదేని ఒక మోడల్ గా మற்ற వాళ్ళకి అమంచును అట్ట ఒక வாழ்க்கை మురయ్యే ఈ యజ్ఞం అటనిసి మనకు చెప్పి ఆ வாழ்க்கை మురైని మన వాళ్ళతోండే మన తెలుసుకుంటున్నాము. వాళ్ళు దేనిలోండి తెలుసుకుంటున్నారు, ఆ వేదాలోండి దాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇదే ఇదిలో ఇది అన్నినేని ఆ బ్రహ్మాలోండే వచ్చింది, ఉరువాக்கப்பట్టింది అనేదాన్ని ఇదిలో చెప్పారు. విహితాహ అంటే విధికపట్టన ఆ ఇది అన్నినేని ఆ ముందటి కాలాలోనేని ఆ ఇది మనసుని అన్నిని పడచేపటికేని ఇది అన్నినేని సేరియే వచ్చింది అనేదాన్ని మన పురించుకోవాలి. ఇదే 23వ శ్లోకం మూలంగా చెప్పేది. దీనిలో వచ్చి ఇంకొకటి స్వామి ఇంకొకటి ఏం చెప్పినారు అంటే ఓం తత్సత్ అనేది వచ్చి నిత్యంగా ఉండే, ఎటర్నల్ అంటే నిత్యంగా ఉండే, దాన్ని ఎప్పుడు ఉండేది, దాని వచ్చి మన క్లియర్ గా దాని చెప్పింది వార్తలో చెప్పిందుకు వెళ్ళవదు. అట్టివేంటి ఒక శక్తి ఆ ఈశ్వరన్ అనేదాన్ని ఏం చెప్పారంటే ఆ శక్తి ఆ ఒక మాయాశక్తి అటని చెప్పేమి ఆ శక్తిని పెట్టి అన్నిని ప్రొటెక్ట్ చేస్తా ఉంది, అన్నిని పాదుగాపు ఈ ఉలగాని ఆ నియతిలాని పెట్టి కరెక్ట్ గా ఆర్డర్లీగా అది పాదుకాతుతా ఉంది. ఆ పరంపొరులే ఓం తత్సత్ అటాన్సి చెప్పేము అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఈ దీని వచ్చి బ్రహ్మాజీ మొదట చెప్పినారంట. ఆ బ్రహ్మాజీ తన ఆ సృష్టిని ఆరంభించక ముందాతి మొదట దీని చెప్పే ఆ పడైపు అనే దీనియే ఆరంభించినారు అని చెప్పారు. అనగా ఈ ఆన్మీగాలో ఆ తేడలు ఉండే వాళ్ళందరినీ వాళ్ళు సాధనలు చేసేప్పుడు స్పిరిచువల్ ఆన్మీక సాధనలు చేసేప్పటికి వాళ్ళు వచ్చి ఒక్కొక్క ఆ సాధనలు చేసేప్పటికని ఆరంభించేప్పటికని ఈ మంత్రాన్ని చెప్తారు, முடிச்சேப்படுகனே ఈ మంత్రాన్ని చెప్తారు. అదావదు ఓం మట్టం చెప్పాచ్చు, లేకపోతే ఓం తత్సత్తుని చెప్పాచ్చు, ఎటా కానీ వాళ్ళు చెప్పే దీన్ని ఆరంభించారు. అనగా ఈ వాళ్ళు చేసే செயல் అన్నినేని సాత్వికంగా మార్చుకుందుకు, అదావదు రాజసంగాని తామసంగాని ఉండే செயల్లాని అన్నిని సాత్వికంగా మార్చుకుందుకుని ఈ మంత్రం బాగా హెల్ప్ చేసిన. తిరిగి మంత్రాన్ని జ్ఞాపం చెయ్యంగా మన ఏ తావులో గ్యాప్ విడిసేమో ఆ ఆబ్స్టకల్స్ మనకు తడైగా ఏ ఉందో అది అన్ని మారి ఆ సాత్వికంగా మారిందుకు వాய்ப்பு అవుతుంది. ఈ మంత్రం తిరిగి మన జ్ఞాపం చెయ్యంగా మన అవేర్నెస్ కు వచ్చిందుకు ఆరంభిస్తాం. అదే దీనిuடைய పర్పస్. అనకు ఇంకోటి వచ్చి ఈ 3 ப்ராடக்ட்ஸ் దీనిలో ఉండే ఈ 3 అదావదు యజ్ఞం దానం యజ్ఞం వేదం అనగా ఈ బ్రాహ్మణాక ఇది అన్నినేని దిల్లో ఉండే ఉరువవింది అనే దానిని ఇక్కడ మన గురించుకోవాలి. దీనే 23వ శ్లోకం మూలంగా அடுத்து 24 తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం తస్మాత్ ఓమిత్యుదాహృత్య
యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. తస్మాత్ దానించి ఆగవే ఓం ఇది ఉదాహృత్య ఓం అటనిసి చెప్పిన వెనకనే ఏం చెయ్యాల? యజ్ఞ దాన తప క్రియా ఈ వేల్వి దానం తపం ఈ అన్ని செயல்ని వాళ్ళు தொடங்கிரு. విధాన ఉక్తాహ అంటే విధిపడి దీంతో ఎట్టా చెయ్యాల అటాని శాస్త్రాల్లో ఏ చెప్పిండారో దాని బద్దటికి ఈ వేల్వీళ్ళని దానాన్ని తపస్సుని ఇది అన్ని చెయ్యాలని సతతం అంటే ఎప్పుడు నేని అటానిసి అర్థం. ఎప్పుడుదుం అటానిసి అర్థం. ఎప్పుడు నేని బ్రహ్మవాదినాం అంటే ఈ బ్రహ్మవాదినాం అంటే వేదాలని చదివి దానితో ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చేది ఆ పండితులు. వాదినాం అంటే దాని పற்றி మాట్లాడే వాళ్ళు, విளக்கம் చెప్పేవాళ్ళు అని అర్థం. అట్ట ఉంటే వాళ్ళు వచ్చి ఎప్పుడు నేని విధిపడి ఏం చెప్పిందో శాస్త్రపడి ఈ వేల్వి ఎట్టా యజ్ఞం ఎట్టా చెయ్యాలా, దానం ఎట్టా చెయ్యాలా, తపస్సు ఎట్టా చెయ్యాలా అనేది ఇంతని అటంతా చెప్పిన ఆ செயల్ని అన్ని నేని వాళ్ళు ఆ ఓం అటానిసి చెప్పిన వెనకనే దాన్ని ప్రవర్తంతే వాళ్ళు చేసేరు. అది చెప్పకుండా వాళ్ళు ఆరంభించరు. ఏ విషయం అంటున్నాலும் ఇది అన్ని దీన్ని చెప్పే వాళ్ళు తొడంగుతురు అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పినారు. దీన్ని మనం ఇంకా కొంచెం డీటెయిల్స్ அடுத்த క్లాస్ లో చూద్దాం.